నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ ఐవీఆర్ టాక్స్లో దేశంలో ముఖ్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి ఒక 2 ఎపిసోడ్స్ చేశాము. ఇప్పుడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రేపు 5వ తారీఖు నాడు మళ్ళీ మొదలు పెడతారు. సో దీని మీద ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ డిఫరెంట్గా వచ్చాయి. ముఖ్యంగా మనకి అందరిదీను ఒక అటెన్షన్ డ్రా చేసింది తమిళనాడులో ఎట్లా ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఎట్లా ఉంటుందని. మిగిలిన మామూలుగా కేరళలో ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తుంది. తర్వాత బీజేపీ మరి యూనియన్ టెరిటరీ, తర్వాత పాండిచ్చేరి, తర్వాత ఏమో అస్సాంలోనూ ఎట్లాగా వస్తుందని చెప్పేసి మనకు మొదటి నుంచి అది తెలుస్తుంది. అయితే ఈ సర్వేలు ఎంతవరకు సబబు అనేది తెలియట్లేదు. ఎందుకంటే 2 చోట్లను మిక్సర్గా వస్తుంది. ఒకటి ఏంటంటే తమిళనాడులో 80% వరకు స్టాలిన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు, మిగిలిన కొన్ని సర్వేలు ఈవెన్ ఏఐడిఎంకే కంబైన్తో కూడాను ఎన్డీఏ ముందరకు వస్తుందనే ఇది వినబడుతోంది. అది మనకు ఫైనల్గా రిజల్ట్ అయ్యేదాకా తెలియదు. వెస్ట్ బెంగాల్లో అయితే మనకి ఫస్ట్ వచ్చిన దాంట్లో బీజేపీ చాలా మటుకు డామినెంట్గా వస్తుందన్నారు. మళ్ళీ మరి మమతా బెనర్జీ కూడా చెప్పి మేమే వస్తాం అధికారంలో చాలా దప్పంగా చెప్తోంది. అయితే ఒక చిన్న సున్నితమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది కొన్ని బూత్స్లో కలకటా దగ్గర. అక్కడ ఏమైందంటే, ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు, కానీ ఆ బీజేపీ ఉన్న సింబల్ దాని దగ్గర వాళ్ళు టేపులు వేసేసి వాళ్ళు కనబడకుండా చేయడంతో ఇదవడంతో ఈరోజు రీపోలింగ్ జరుగుతుంది. బట్ ఇట్లాంటి ఉదంతాలు కూడా జరుగుతాయనేది పెద్ద ప్రశ్నార్థకం. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు పాజిటివ్గా వస్తాయి అనే దాని మీద మీ యొక్క విశ్లేషణ కావాలి. ఈ తడవ ఎగ్జిట్ పోల్స్కు కొంత ఎక్కువ ప్రామినెన్స్ ఎందుకు వస్తుందంటే, లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షను రిజల్ట్స్కు మధ్య బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనకు లాస్ట్ డేట్ ఆఫ్ పోలు ఐ థింక్ 29 అయినట్టుంది. సో 30, 1, 2, 3, 4 రోజుల గ్యాప్ వచ్చింది. నార్మల్గా 1 or 2 డేస్లో మనకు కౌంటింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఉన్నా కానీ వాటి ఆ సస్పెన్స్ ఎక్కువ రోజులు ఉండదు. ఈ తర్వాత దీనివల్ల ఎక్కువ రోజులు సస్పెన్స్ ఒకటి వచ్చింది, ఒక పాయింట్. సరే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని తడవల అవి ట్రెండ్ను కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగాయో అన్ని తడవల ఆఫ్ ది టార్గెట్ కూడా పోవటం జరిగింది. సో ఎగ్జిట్ పోల్ను గురించి ఒక నిర్ణయానికి అయితే రాలేము. ఎక్సెప్ట్ 2 రాష్ట్రాల్లో క్లియర్ కట్ ట్రెండ్స్ అవుపిస్తున్నాయి. ఒకటి ఎక్స్ట్రీమ్ నార్త్ ఈస్టు, ఇంకోటి ఎక్స్ట్రీమ్ సౌత్. అస్సాం వరకు బీజేపీ వస్తుందని అందరూ చెప్తున్నారు. అక్కడ దేర్ ఈస్ నో డౌట్. ఐ హోప్ ది ఎగ్జిట్ పోల్స్ ఆర్ ట్రూ, బికాస్ అంతమంది చెప్తూ ఉన్నారో అంత అదే ఉంది కాబట్టి ఛాన్సెస్ ఆర్ ఫార్ బెటర్. ఈవెన్ అక్కడ కూడా ఛాన్సెస్ అనే అనగలం, ఎందుకంటే ఫైనల్ పోతాయో ఓటర్ నాడి పట్టుకోవటం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. సిమిలర్లీ కేరళలో యూడిఎఫ్ వస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. పాండిచ్చేరి ఈ 3 వరకు. ఇక్కడ నువ్వు చూస్తే ఒక పాయింట్, అస్సాంలో కాంగ్రెస్ బీజేపీయే ఉంది, ఇంకో థర్డ్ ఫోర్స్ లేదు కాబట్టి క్లియర్గా అటో ఇటో చెప్పగలుగుతున్నారు. కేరళలో కూడా యూడిఎఫ్, ఎల్డిఎఫ్, బీజేపీ అంత స్ట్రెంగ్తన్ కాలేదు, అవుతూ ఉన్నది కానీ పూర్తిగా స్ట్రెంగ్తన్ కాలేదు. కాబట్టి అక్కడ కూడా 2 పార్టీ సిస్టంలా నడుస్తుంది కాబట్టి క్లియర్ కట్గా చెప్పగలుగుతున్నారు. ఎటొచ్చి ముస్లిం ఓట్ ప్రభావంతో గెలుస్తూ ఉన్న మమత ఈ తడవ జరిగినటువంటి సర్రు వీటి ఎఫెక్ట్ వలన ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్, స్ట్రిక్ట్ విజిలెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషను ఉండబట్టి ఎలక్టరల్ మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేకపోయినప్పుడు గెలవగలుగుతుందా? ఇది బెంగాల్కి ఈరోజు కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమే. అంటే ఒక మోడల్ను ఒక 20-30 ఏళ్లుగా సిపిఎం వెస్ట్ బెంగాల్లో బిల్డప్ చేసింది. దాన్నే మమతా బెనర్జీ కంటిన్యూ చేస్తున్నది.
టోటల్గా అధికార వర్గాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవటం. వాళ్ళకి బాగా చేస్తారు కూడా, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీసు, పే రైజు అవి సక్రమంగా చేసుకుంటారు. అధికారుల్లో యూనియన్స్ని పెడుతున్నారు, ఎవరు ఎంప్లాయీస్లో. ఆ యూనియన్స్ అని అంతకుముందు సిపిఎంకి అఫిలియేటెడ్గా ఉన్నాయి, ఇప్పుడు టీఎంసీకి అఫిలియేటెడ్గా ఉన్నాయి. సో టోటల్ కంట్రోల్ ఎలక్టరల్ స్టాఫ్ ఒకటి తెచ్చుకుంటున్నారు. రెండోది ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ వాలంటీర్స్, అంటే దాదాగిరి వాలంటీర్స్. అంతకుముందు సిపిఎంకు ఉండేవాళ్ళు అటువంటి దాదాగిరి వాలంటీర్స్, ఈరోజు టీఎంసీకి కూడా అదే రకమైనటువంటి దాదాగిరి వాలంటీర్స్ ఉన్నారు. ఉండి భయభ్రాంతులను చేస్తూ గెలుస్తూ ఉన్నారు. అందుకని చాలా చాలా రోజులు రోడ్ సైడ్ పాలిటిక్స్, స్ట్రీట్ పాలిటిక్స్ నడిపింది మమతా బెనర్జీ. ఎంత సాధారణంగా వెస్ట్ బెంగాల్లో గెలిచి అధికారంలోకి రాలేదు. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ సిపిఎంను బద్నాం చేస్తూ రోడ్ల మీద పోరాడుతూ తనకంటూ ఒక వర్గాన్ని డెవలప్ చేసుకొని ఆ పైన అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచకాన్ని తను కంటిన్యూ చేస్తూ అదే రకంలో కంటిన్యూ అయిపోయింది. మరి దానికి ఈ తడవ బికాస్ ఆఫ్ అప్పుడు కూడా ఏది సిపిఎం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్, నాకు తెలుసు, నేను అక్కడికి ఎలక్షన్ అబ్జర్వర్గా పోయినాను. బెంగాల్లో ఉన్న స్టాఫ్ను నమ్మలేము, బీహార్ నుంచి అస్సాం నుంచి తీసుకొచ్చి ఎలక్షన్స్ నడిపించాలనే దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఫైనల్గా అది వర్కౌట్ కాలేదు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ను కూడా పెట్టి చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు అవి కొంత చేసినట్టున్నారు. ఇక్కడ బాగా సిఆర్పిని డిప్లాయ్ చేయడం ఇది చేసి, దీని ఎఫెక్ట్ వలన బీజేపీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అసలు ఛాన్సే లేదు. అక్కడ మమతా బెనర్జీ వచ్చి ఉండేది. సో అది కొంత క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చింది. అప్పటికి కూడా ఎవడు క్లియర్ కట్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ వాళ్ళు అనేది ఏంటంటే అడ్వాంటేజ్ బీజేపీ అంటున్నారే కానీ ఫర్మ్గా లైక్ అస్సాంలో చెప్పినట్టుగా, కేరళలో చెప్పినట్టుగా చెప్పలేకపోతూ ఉన్నారు. చూడాలి. ఒకటి మాత్రం ఈ తడవ రావటం బీజేపీ అవసరం. బీజేపీ వస్తేనే పెద్ద ఎత్తున ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను, అక్రమ వలసదారులందరినీ ఐడెంటిఫై చేసి పంపించి శానిటైజ్ చేయడానికి వీలుంటుంది. ఈమె వస్తే అది కుదరకపోవచ్చు. ఈమె వచ్చినా కానీ నేను అనుకోవటం ఈ తడవ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇష్యూ మీద సీరియస్గా ముందుకు పోతుంది. ఈమె ఒకవేళ అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రెసిడెంట్ రూల్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అది దట్స్ ఆల్సో ఏ పాసిబిలిటీ. బట్ చూడాలి. నేను అనుకోవటం ఇంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి, ఆమెను బాగా కన్స్ట్రెయిన్ చేయగలిగారు కాబట్టి, అంటే అరాచకాలు చేయకుండా మేబీ బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఛాన్స్ ఉండొచ్చేమో. ఎనివే పోల్ టర్న్అవుట్ కూడా 90% అబౌవ్ ఈ మాట సర్ప్రైజింగ్గా తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్లో కానీ వచ్చింది. దాని ప్రభావం అంటే ఒకటి ఏంటంటే ఈ సరద్ ద్వారా చాలా ఓట్లు తీసేసరిగా బేస్ తగ్గింది. తగ్గిన బేస్ మీద పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. అదొకటి. ఇక అది వెస్ట్ బెంగాల్ వరకు. తమిళనాడు వరకు ఒక సంవత్సరం క్రితం, ఇన్ఫ్యాక్ట్ జస్ట్ లాస్ట్ సమ్మర్ ఐ వాజ్ దేర్ ఇన్ తమిళనాడు అనే జనరల్ విజిట్. డ్రైవర్లను ఏమన్నా అడిగినా సార్ బాగా బద్నాం అయిపోయింది, డిఎంకే నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అనే చెప్పారు. 2 రకాల కరప్షన్ ఒకటి, రౌడీయిజం ఒకటి, ఈ 2 బాగా దానికి నోన్ ఫర్ దట్. అయినప్పటికీ ఇప్పుడు దానికి అడ్వాంటేజ్ ఉన్నదని అంటున్నారంటే ఎందువలన అనేది ఒకటి ఆలోచించాలి. ఫస్ట్ థింగ్, స్టాలిన్కున్న అడ్వాంటేజీ కరుణానిధికి లేని అడ్వాంటేజీ జయలలిత లేకపోవటం. కరుణానిధి ఉన్నంతకాలం జయలలిత వస్తే, జయలలిత స్ట్రాంగ్ క్యాండిడేట్, స్ట్రాంగ్ అపోజిషన్ ఇవ్వగలిగింది, ర్యాలీయింగ్ ఫ్యాక్టర్. కాబట్టి కరుణానిధి ప్రతిడవ ముందు ఎంజీఆర్ను ఆపై జయలలితను మోటుకున్నాడు. ఇప్పుడు అంత పాపులారిటీ కలిగినటువంటి లీడర్ ఎవడు ఏఐడిఎంకే తరఫున లేడు, బీజేపీ ఏఐడిఎంకే కూటమిలో లేరు. అది కొంత స్టాలిన్కి అడ్వాంటేజ్గా కలిసి రావచ్చు. అంటే ఈ పాపులర్ రిసెంట్మెంట్ను ఎన్కాష్ చేయగలిగిన పాపులర్ లీడర్ లేకపోవటం ఒకటి పెద్ద వ్యాక్యూమ్ కింద తమిళనాడు వరకు మనకు అవుపిస్తూ ఉన్నది. రెండోది విజయ ఫ్యాక్టర్. విజయ ఫ్యాక్టర్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకని ఇది కాస్త సస్పెన్స్లో పడుతూ ఉన్నది. విజయ 2 రకాలుగా ఫ్యాక్టర్ వర్కౌట్ కావచ్చు. ఎంత వర్కౌట్ అవుతుందనే అది ఒకటి, బట్
అధికారంలోకి వస్తాడని మాత్రం నేను అనుకోవటం లేదు, అది అయ్యే పని కాదు. ఒకటి, ఈ పోలింగ్ అంతా రిలీజియస్ బేస్డ్గా క్రిస్టియన్ మైనారిటీ ఓటింగ్ కనుక విజయ్కైతే డిఎంకేకు ప్రమాదం, డిఎంకే గెలిచే అవకాశాలు ఉంటాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ ఇందా నేను చెప్పాను కదా, వీళ్ళ ఈ రౌడీజము, అవినీతి, కరప్షన్ బాగా ప్రజలు రిసెంట్ చేస్తున్నారని, దాని ద్వారా వచ్చిన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు అంతా ఏఐడిఎంకే కూటమికి పోకుండా చీలిందనుకో డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ రకమైనటువంటి పాత్ర విజయ్ నిర్వహించబోతున్నాడనే దాని మీద మాత్రం పెద్దగా అందరికీ ఒక ఐడియా రావటం లేదు. అందుకనే దాన్ని విజయ ఫ్యాక్టర్ కింద వదిలేస్తున్నారు. విజయ ఫ్యాక్టర్ ఎటు వర్క్అవుట్ చేస్తుంది అనేది, ఒకవేళ అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటును చీలుస్తుంది అనే డెసిషన్కి వచ్చిన వాళ్ళందరూ డిఎంకేకు విన్ ఇచ్చేస్తున్నారు. బట్ అది మైనారిటీ ఓట్ను కన్సాలిడేట్ చేసే ఓట్లను డిఎంకే వచ్చే ఓట్లను చీలుస్తుందన్న వాళ్ళు ఏఐడిఎంకేకు కొద్దిగా అడ్వాంటేజ్ ఇస్తున్నారు. బట్ ఎక్కువ మంది మాత్రం డిఎంకే వస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నాడు. మేబీ అది వచ్చేటటువంటి అవకాశం వచ్చిందంటే వాట్ నెక్స్ట్, సెకండ్ ప్లేస్లో ఎవరు వస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత పోలింగ్ విజయ్కి వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాడికి సబ్స్టాన్షియల్ పోలింగ్కి వచ్చి సెకండ్కి వస్తే ఏఐడిఎంకే ప్రమాదం. ఏఎండిఎంకే చాలా దెబ్బతినేటటువంటి, ఎందుకంటే వాడికి లీడర్ లేడు, స్టేచర్ ఉన్న లీడర్ జయలలితతో పోయింది. ఇండివిజువల్ బేస్డ్ పార్టీ కాబట్టి ర్యాలీయింగ్ పాయింట్ లేకపోతే విచ్ఛిన్నం అయిపోయేటటువంటి అవకాశం. విజయ్ కనుక ఎక్కువ పర్సెంటేజ్ పోలింగ్ కాకుండా ఏఐడిఎంకే బీజేపీ కూటమికి ఎక్కువ పోలింగ్ అయితే మాత్రం విజయ సైడ్ లైన్ అయిపోయే అవకాశం నెక్స్ట్ టైంకి ఉంటుంది. చూద్దాం ఇంకో 2-3 డేస్లో బ్రాడ్గా ఇది ఈ 3-4 స్టేట్స్ మీద నా అనాలిసిస్. నమస్కారం.